కాకినాడ పోర్టులో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ చేసిన షిప్ ను పరిశీలించారు కలెక్టర్ షణ్మోహన్. సీజ్ చేసిన షిప్ పై ప్రకటన విడుదల చేశారు కలెక్టర్. గత నెల 27న షిప్ ను సీజ్ చేశామన్నారు ఆయన. అందులో ఉన్నది రేషన్ రైస్, అనుమానమే లేదంటున్నారు కలెక్టర్. అసలు ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సప్లై చేశారనే దాని మీద విచారిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ సీజ్ చేసిన షిప్ ను పరిశీలించారు కలెక్టర్. ఆ విజువల్స్ ని మీరు చూడొచ్చు. ఆ కంటైనర్ లోపలికి వెళుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారుల బృందంతో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఆ బియ్యాన్ని సీజ్ చేసిన షిప్ లో ఉన్న బియ్యాన్ని తనిఖీ చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో బస్తాలు. అది కూడా మీరు చూడొచ్చు. అదేదో సాధారణంగా ఫొటోస్ కాక చూస్తే, వీడియోగా చూస్తే ఏదో చిన్న చిన్న ప్యాకెట్లా కనిపిస్తుందేమో. ఆయన దిగి ఆయన అక్కడ అడుగు పెట్టిన తర్వాత విజువల్స్ మీరు చూస్తే అక్కడ అదిగోండి ఆ కంటైనర్ లోపలికి వెళ్తున్నారు కలెక్టర్. వెళ్ళిన తర్వాత అక్కడ చూడొచ్చు మీరు. కంటైనర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది. లోపలికి వెళ్ళిన తర్వాత అధికారులు షాక్ గురయ్యారు. ఒక్కొక్కటి చూడొచ్చు. 25 కేజీల బస్తా ఒక్కొక్కటి దాదాపుగా. ఆ విజువల్ చూడొచ్చు. దాదాపుగా ఇక్కడ లెక్క పెడితేనే 1, 2, 3, 4, 5 ఆయన దరిదాపులోనే 5 బస్తాలు పైన కనిపిస్తున్నాయి. కింద 2 ఉండొచ్చు, అటువైపు ఎన్నున్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అధికారులే షాక్ గురయ్యారు. ఇన్ని బస్తాలా, ఇంత రేషన్ బియ్యమా, డౌటే లేదంటున్నారు. అది రేషన్ బియ్యం అంటున్నారు అధికారులు. రెవెన్యూ, పోలీసు, సివిల్ సప్లై, కస్టమ్స్ అధికారులతో కలిసి టీంను ఏర్పాటు చేసామంటూ కూడా కలెక్టర్ చెప్పుకొస్తున్నారు. షిప్ ను సీజ్ చేసే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుందంటూ కూడా కలెక్టర్ చెప్పుకొచ్చారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారుల బృందం అక్కడికి చేరుకున్న తర్వాత ఆ షిప్ కంటైనర్ చూసిన తర్వాత ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇంత దుర్మార్గమా, ఇంత దారుణమా అంటూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. షిప్లో ఉన్న స్టాక్ పై పోర్టు అధికారులకు పూర్తి అధికారం ఉంటుందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన కలెక్టర్. షిప్ను పూర్తిగా సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందంటూ కూడా కలెక్టర్ చెప్పుకొచ్చారు. గోడౌన్ నుంచి షిప్ వరకు రైస్ ఎలా వచ్చిందో తేలాలంటున్నారు ఆయన. రేపు ఎల్లుండి క్షేత్రస్థాయిలో టీంలు పరిశీలిస్తాయంటూ కూడా కలెక్టర్ చెప్పడం ప్రస్తుతం షాకింగ్గా మారింది. ఆ షిప్లోకి బియ్యం ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో తేలుస్తామంటున్నారు ఆయన కలెక్టర్ షణ్మోహన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు కాకినాడ పోర్టుకి చేరుకున్నారు. ఒకసారి అధికారుల బృందం అక్కడికి చేరుకుంది. ఏం జరిగిందో, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగిందో, ఎటువంటి తనిఖీ జరిగిందో ఒకసారి చూద్దాం. సో ఇందులో భాగంగా 27th of this month ప్రైమా ఫేసి నేను అంటే ఆ రోజు ఒక్కడనే వెళ్ళగలిగాను. ఆ రోజు కంప్లీట్ టీమ్ కానీ తీసుకోలేకపోయాం మనం. సో ఆర్డీఓ గారు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి ఆ షిప్ మీద ఏమేమి ఉన్నాయనేది ప్రైమా ఫేసి చూసుకొని వచ్చాం. చూసిన దాంట్లో మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. సో దాట్ రకరకాల వర్షన్స్ నడుస్తున్నాయి మీడియాలో. సో అక్కడ ఉన్నది పీడిఎస్ రైస్ అయితే వాస్తవం 100% దాంట్లో. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే, మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో. సో అది ఒకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి నెక్స్ట్ 2-3 డేస్లో మనం ఒక మల్టీడిసిప్లినరీ టీం, అంటే కంప్లీట్గా రైస్ ఏదైతే లోడ్ చేసిందో షిప్లోకి, ఆ షిప్లో ఉన్న రైస్ ఏ ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి వెళ్ళింది, ఆ ఎక్స్పోర్టర్కి ఏ మిల్స్ సప్లై చేశాయి, ఆ మిల్స్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బిల్స్, ఆ ఎక్స్పోర్టర్ ఏ గోడౌన్లో పెట్టున్నారు, ఆ గోడౌన్ నుంచి షిప్ వరకు రావడానికి అవసరమైన ట్రాన్స్పోర్టేషన్ కానీ, అవసరమైన ట్రక్ షీట్స్ అవన్నీ వెరిఫై చేసుకొని ఇది నిజంగానే పీడిఎస్ రైస్ మనం బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేసిందా కాదా అని నిర్ధారించుకొని ఆ పీడిఎస్ రైస్ అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ బ్యాంక్ గ్యారంటీ ఒకవేళ ఇచ్చున్నా కూడా పీడిఎస్ రైస్ బయటకి ఎక్స్పోర్ట్కి పంపించగలమా లేదా. సో ఈ యాక్టివిటీస్ అన్నీ చేయడం కోసం అలాంగ్ విత్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఒక 5-member టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, దెన్ వీఆర్ ఇంక్లూడింగ్ సివిల్ సప్లైస్ అండ్ పోర్ట్ అథారిటీస్. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి ఖచ్చితంగా ప్రతి లోడ్ని వెరిఫై చేసుకొని మనం ఏదైతే ఐడెంటిఫై చేసామో ఆ స్టాక్తో పాటు ఇంకా ఏదైనా దాని కింద కానీ, తర్వాత షిప్ అంటే చాలా వరకు లోడింగ్ అయి ఉంటుంది. సో ఆ రోజు ఒక్కనే వెళ్ళగలిగాం కాబట్టి ఆ రోజు 100% మనం చెక్ చేసామని చెప్పలేకపోవచ్చు. సో కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన
ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపుల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకున్న తర్వాత వీ విల్ టేక్ ద నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వై ఐఎమ్ ట్రైంగ్ టు సే దిస్ ఇస్, ఆ షిప్ మనకి మన పోర్ట్లోనే సీజ్ చేయడం జరిగింది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. అండ్ ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు కూడా హ్యాస్ స్ట్రాంగ్లీ డైరెక్టెడ్ అస్ ఆల్సో, మన ఎలాంటి అన్ఫేర్ ప్రాక్టీస్ అక్కడ జరిగినా కూడా వీ హ్యావ్ టు టేక్ ఫుల్ కంట్రోల్. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి జరుగుతున్న ఇష్యూస్ని మనం స్ట్రాంగ్ హ్యాండ్ అలాంగ్ విత్ పోలీస్ అండ్ అదర్ ఏజెన్సీస్ వీ విల్ స్టాప్ ఇట్ ఇన్ కాకినాడ. అండ్ దాంట్లో మొదటి స్టెప్ కింద ఆ షిప్లో ఉన్న కంప్లీట్ స్టాక్ని మనం అనలైజ్ చేసి దాంట్లో ఏదైనా మనకి 100% అది మనకి డైవర్ట్ అవ్వకూడదు స్టాక్ అక్కడ ఉంది, మన పీడిఎస్ రైస్ స్మగుల్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేస్తూనే దానికి చట్ట ప్రకారం మనం ఏ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఇందాకే మనం ఆల్ పోలీస్ అండ్ సివిల్ సప్లైస్తో కూడా ఒక వర్క్షాప్ లాంటిది పెట్టుకుంటే వెళ్ళి ఎలా చెక్ చేయాలి, చెక్ చేసింది మనం ఎలా నిర్ధారించుకోవాలి, శాంపుల్ ఎలా తీయాలి, చేసిన దాన్ని శాంపుల్స్లో ఎలాంటి పర్సంటేజెస్ ఆఫ్ ఎఫ్ఆర్ కేసు తర్వాత ఎలా దాన్ని నిర్ధారించాలనేది బోత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పోలీస్ ఒక కంబైన్డ్ అవేర్నెస్, అంటే పోలీస్ కూడా అర్థం కావాలి మనం ఏం చేస్తున్నాము. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఎలాంటివి ఈ డైవర్షన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలం దాని గురించి ఒక వర్క్షాప్ పెట్టుకోవడం జరిగింది ఇవాళ. సో మోర్ అండ్ మోర్ వచ్చే రోజుల్లో మనం దీని గురించి పర్టికులర్గా స్పెసిఫిక్గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇమ్మీడియట్గా యాక్ట్ చేసేటట్లు టీమ్స్ ఫామ్ చేసుకోవటం, ఆ టీమ్స్ దీంట్లో ఖచ్చితంగా ట్రైన్ అయ్యి ఉండి రేపు మనం దానికి శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు కూడా ఆ శాంపిల్స్ సంబంధించిన రిజల్ట్స్ బట్టి మనం పర్టికులర్ కేసెస్ ఫైల్ చేయడానికి ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవాళ ఒక ట్రైనింగ్ సెషన్ లాంటిది జరపడం జరిగింది. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సర్చ్కి సంబంధించి ఆ షిప్ మీద. అండ్ దానికి సంబంధించి ఇవాళ టీమ్స్ ఫామ్ చేసుకోవటం అండ్ రేపు మార్నింగ్ వాళ్ళని ఫీల్డ్ మీదకి పంపించడం జరుగుతుంది. ఐ విల్ ఇన్ఫార్మ్ అగైన్ ద టైమ్ ఆల్సో. కొంత కస్టమ్స్ వైపు నుంచి టీమ్స్ ఫామ్ చేసే పనిలో ఉన్నాం. వన్స్ అ టీమ్ ఈస్ ఫార్మ్ I'll intimate you by evening, maximum tomorrow morning, by the time we go to the port. సో ఇది అందరి దృష్టిలో పెట్టడం అతి ముఖ్యం. సో అందుకని ఇవాళ అందరినీ పిలవడం జరిగింది. రెండోది మనకి కంప్లీట్గా ఆల్ చెక్ పోస్ట్స్ స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉండింది. ఆల్రెడీ మన హానరబుల్ డిప్యూటీ సీఎం ఆల్సో హ్యాస్ ఐడెంటిఫైడ్ దట్ మనం ఇంకా చెక్ పోస్ట్ని స్ట్రెంథన్ చేయడం జరగాలి. సో దానికోసం అని చెప్పి అగైన్ చెక్ పోస్ట్ ఉన్న స్టాఫ్కి ఒక లెవెల్ ఆఫ్ ట్రైనింగ్, తర్వాత ఆల్ 3 షిఫ్ట్స్లో అంటే రైట్ ఫ్రమ్ 24 hours షిఫ్ట్స్లో నడిపేటట్లు again we have started and we have ensured that every vehicle is checked and ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమ్మీడియట్గా సీజ్ చేయటం, ఆ సీజ్ చేసిన స్టాక్ సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ మనందరి దగ్గర నా నెంబర్. సో 799-33-32-244. I repeat 799-33-32-244. Any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.